కూతురు హాస్పిటల్ కట్టించడానికి ఈ స్థలం బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీరు బిర్యానీ ఆర్డర్ చేశారా? ఎప్పుడయ్యా? 1 అవర్ ముందు సార్. డబ్బులు ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? ఏం మాట్లాడుతున్నావు? భాయ్ ఔర్ బహనో, అవన్నీ ఆర్డర్ చేసింది మనమే. ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. సో నేనే మీ అందరి తరఫున ట్రీట్ తీసుకున్నా. మీరెవ్వరు నాకు విష్ చేయకపోయినా పర్లేదు, అందరూ డబ్బులు ఇచ్చి వాళ్ళకి టిప్స్ ఇచ్చి పంపండి. లాస్ట్ మంతే కదా బర్త్డే అని చెప్పి బకాసురు లాగా తిన్నావు కదయ్యా. ఓయ్ జఫా, అది పోయిన నెల, ఇది ఈ నెల. చూడండి, ఇక మీద నెల కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టినట్టు నా బర్త్డే బిల్లు కూడా కట్టాలి. గో ఆల్ హావ్ ఫన్ ఆన్ మై బర్త్డే. బర్త్డే నీది, బిల్లు మాదా? నీ అబ్బా బిల్లు ఇవ్వు. ఆన్నే తిని సావమను. మచ్చా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. మావా, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. నేను ఒక్కొక్క పటాకి కాలుస్తుంటా, నువ్వు పీకి ఇస్తుండు. పనికి వెళ్ళేవని పిలిచి పీకే పని చేపిస్తున్నాడు. ఈనబడింది. ఏ పని చీపు కాదురా. కాని ఏంటి మావా నా మీద వేస్తున్నావు? మావా ఏమవ్వదులేరా. హలో మిస్టర్. ఎస్ సిస్టర్. ఐఎమ్ టాకింగ్ టు హిమ్. మావా, ఆ అమ్మాయి నీతో మాట్లాడాలంట. You know how much pollution this causes? Breathing this causes bronchitis. And you know how affected the animals are? What, this world is only for humans, huh? తీసుకో. భయం వేసేసరికి నోట్లోంచి తెలుగు వచ్చిందా కన్నా, లేదంటే ఇంగ్లీషు. మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు, మూర్ఖులు. మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు, మూర్ఖులు. అండర్స్టాండ్? Yes, tell me what is your problem? How can I help you? టపాసులు కాల్చడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతోంది. నీ వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా? సమస్యనా? నా వల్లనా? హలో, మేకప్ చేసుకుని, పర్ఫ్యూమ్ కొట్టుకుని, పువ్వులు పెట్టుకుని, కాల గజ్జలు, చేతి గాజులు, చెవులు కమ్ములు, చీలిక పీలిక బట్టలేసుకుని, చిలిపి లుక్కులిస్తూ రోడ్డుపై వెళ్తున్న ఎంతో మంది అబ్బాయి లైఫ్ ను నాశనం చేస్తారుగా మీ అమ్మాయిలు. మీరు పరిసరాల గురించి మాట్లాడతారా? నెక్స్ట్ 1000 వాలా తగులుకుందనుకో. అయ్యో, మా నాన్న కొనిచ్చిన జీన్స్, మా అమ్మ కొనిపెట్టిన లంగా కాలిపోయిందని ఏడిచ్చారనుకో, నన్ను అడగొద్దు. మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ టపాసులు కాల్చవు అంతే. నా జబ్బంతా లావు లేవు, ఎన్ని మాటలు అంటున్నావే? ఏదో ఆడపిల్లవి కదా అని మర్యాదిస్తే ఓవర్ చేస్తున్నావు. చూడు, మనం నార్మల్ రోజుల్లోనే పండగ చేసుకుంటాం. పుట్టినరోజు పండగ నాడు నార్మల్ గా ఉండంటే ఊరుకుంటావా? లేపార్ దొబ్బుతా. నేను అబ్నార్మల్ కాకముందే ఇక్కడి నుంచి చెకై. ఎలా వాడితో మనకిందికి పనివే వెళ్ళా. ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చెప్తాను. ఏదో కంప్లైంట్ అంటురి, ఏదో కేసు అంటురి. పోదామా స్టేషన్ కి? అరెస్ట్ చెయ్యండి సార్. మావా, పిచ్చోళ్ళు పెట్టిన కేసు నిలబడుతుందా? ఇండియాలో ఏ కోర్టులో నిలబడదు. ఈసారి తప్పించుకున్నానని అంత సంబరపడిపోతుంది. నెక్స్ట్ టైం స్ట్రాంగ్ కేసులో మళ్ళీ దొరుకుతావు. అప్పుడు నిన్ను బాగా కుమ్మి లోపలేస్తాను. ఊరి జన ముందు ఎందుకురా నా పరువు తీస్తున్నావు? నెల్లో పూలమాల కూడా వేసావు కదరా. అలాంటి తప్పు నేనేం చేశాను? ఏం తప్ప? ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇస్తే గూగుల్ మ్యాప్ కంటే కరెక్ట్ గా మీ సార్ని తీసుకొచ్చి మా వాడి ముందు నిలబెట్టావుగా. నీ అయ్యా, ఇంకేం చేయాలరా? చాలా పదా. ఓయ్ పంతులు, రా బయటికి. ఇన్ని రోజులు దేవుడికి మాత్రమే పూజ చేసా, ఈ రోజు నీకు దేవుడికి కలిపి పూజ చేస్తా. ఓయ్ పిలు పిలు పిలు. పంతులు గారు, పిలు. పంతులు గారు రండి. నువ్వు ఆగరా మావా. అయ్యో నారాయణ, నువ్వు ఏదైనా మాట్లాడావంటే నా మీద ఉంటే. చూడు బాబు, ఇన్ని రోజులు నా కూతురు హాస్టల్లో ఉండి చదువుకొనొచ్చింది. నీ గురించి తనకి తెలియకపోతే ఓ రోజు కాలేజ్ ఎగ్గొట్టించి నా గురించి చెప్పుండాల్సింది. నాతో పెట్టుకునే ముందు నీ కూతురు నా గురించి తెలుసుకుని ఉండాల్సింది. తప్పే కదా? తప్పే. అందుకు ఆ రోజే క్షమాపణ అడిగానుగా బాబు.
హలో, కోడిని కోసి బిర్యానీ వండుకుని తిని దాని ఫోటోకి సారీ చెప్తే అది మళ్ళీ బతుకొస్తుందా? అలాగే ఏది పడితే అదని సారీ అంటే నా పరువు తిరిగి వస్తుందా? అసలు ఇంతకీ ఏమైంది బాబు? ఏమైందా? పొద్దునే లేచి వాకింగ్ వెళ్తుంటే స్టాండింగ్ లో సల్యూట్ కొడతారు మా ఏరియా జనం అంతా. అలాంటి జనం ముందు నీ కూతురు నా పరువు మొత్తం తీసేసింది. నువ్వే చెప్పు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇది మాట అంటే, నీ అమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే వదిలేస్తాను. ఎర్రమా ఏయ్, నిన్ను క్షమాపణ వదులు నాన్న. వదులు నాన్న. వదులు నాన్న, వదులు. వద్దు. మావా, తను అరవడం మొదలెట్టింది, నువ్వు కామైపో. రే మావా, కట్టేసిన డాగేరా ఎక్కువ మురిగేది. అదేం చేస్తుందో మనము చూద్దాం. వదిలే పంతులు, వదిలి పెట్టు. తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమ్మా. కాళ్ళ మీద పడాలా? నేనా? కుదరదు. ఇది జరిగే పని కాదు గాని మాదేవ్ రాసుకో కంప్లైంట్. ఈ అమ్మాయి నా మానాన్ని మంట కలిపింది, తీసుకెళ్లి జైల్లో పెట్టండి. మానభంగమా? ఏ అమ్మాయిలకే ఉంటుందా మానం, అబ్బాయిలకి ఉండదనా? ఏంటి ఇప్పుడు కంప్లైంట్ తీసుకోకపోతే ఉన్న బట్టలు ఉడితేసి పంతుల్ని పిలిచి గంట కొట్టించి పూజ చేయిస్తా. వద్దు బాబు, ఏమ్మా రామ్మా, స్టేషన్కి వెళ్దాం పద. అయ్యో, చెప్తాది బాబు, చెప్పేయమ్మా. నాన్న, నేను కాళ్ళ మీద పడను. ఓకే, ఈ చెయ్యినే కాలనుకుని సారీ చెప్పు. నిన్నే ఏయ్, ఇదే లాస్ట్. మేమంతా పక్క లోకల్ కుర్రాళ్ళం. వీలైన కాడికి అమ్మాయిలకి దూరంగానే ఉంటాం. మా జోలికొస్తే శని గ్రహంగా వెంట పడతాం. ఆ శని పూజలు చేస్తే వదులుతాడేమో. మేం వెంట పడితే మీ మొత్తం ఖాందాన్ హోమాలు యజ్ఞాలు చేసినా వదిలిపెట్టాం. అర్థమైందా?